నమస్తే. సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్. లాస్ట్ వీడియో జీవబంధ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఎట్లా చేసేది, లాకింగ్ సిస్టమ్ చేస్తే ఏమి ఉపయోగం అవుతుంది, జీవబంధ అంటే ఏమి, ఈ వీడియోలో ఆజ్ఞబంధ. నేను లాస్ట్ టైం చెప్పింది కదా మీకు, ఎంబీబీఎస్ డాక్టర్ అంటే టాప్ టు బాటమ్ బేసిక్స్ చదువుతారు. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఐ స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్, కార్డియాలజీ స్పెషలిస్ట్, న్యూరాలజీ స్పెషలిస్ట్, పీడియాట్రిక్, గైనోకాలజీ, ఆస్టియోథెరపీ, అట్లా ఫిజియోథెరపీ, అట్లా ఒక్కొక్క పార్ట్ మీ దేహంలో ఏమి పార్ట్ ఉంది, ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క స్పెషలైజేషన్ సబ్జెక్ట్ తీసుకొని చదువుతారు. మీకు స్పెషల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయలేదు. మీకు ఏమైనా జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది అట్లా అంటే మీరు జనరల్ ఫిజిషియన్ ఎంబీబీఎస్ ఎవరు చదివిండారో ఆయన దగ్గర పోయి మెడిసిన్ తీసుకుంటారు. ఐ ప్రాబ్లం అంటే ఐ డాక్టర్కి పోతారు. మీరు మీ కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి, కడుపు స్పెషాలిటీ ఎవరు ఉండారు డాక్టర్, ఆయన దగ్గర పోతారు. అట్లా ఈ బంధ అట్లా అని చెప్పేది లాక్స్ చెప్తారు చూడండి. ఈ లాక్స్ ఏమిటికి లాక్స్ వేసేదంటే ఎనర్జీ ఫ్రీ ఫ్లో ఉండాలా. ఎనర్జీ ఫ్రీ ఫ్లో లేకుండా పోతే బ్లాక్ అవుతుంది. బ్లాకేజెస్ అవుతే ఏమవుతుంది, యాడ బ్లాక్ అయింది దానికి ముందర ఎనర్జీ ఫ్లో అయ్యలేదు. ఆ కింద ఉండే పార్టు లేకపోతే పైకి ఉండే పార్టు ఎనర్జీ లేకుండా అది వీక్ అవుతుంది. ఆ పార్ట్ మీ హెల్త్ కరెక్ట్గా బాగా ఉండాలంటే రెగ్యులర్గా ఈ బంధా సిస్టమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకటి. ఇంకోటి, మీ ఆర్గన్స్ ఏమైనా వీక్ అయితే ఎనర్జీ తక్కువ ఉంది అని పెట్టుకోండి, అప్పుడు వీక్ అవుతుంది. ఆ ఎనర్జీ వీక్ ఉండే పార్ట్స్ ఏమి ఎనర్జీ మీరు పంపిస్తారు దాన్ని తీసుకునే దానికి పవర్ లేదు, ఎనర్జీ లేదు, అది లీక్ అవుతుంది. ఎనర్జీ లీకేజ్ అయ్యేది స్టాప్ అవుతుంది ఈ బంధాలు వేస్తే. తర్వాత ఈ బంధాలు వేసేది ఇంకొకటి ఏమంటే, ఏమైనా డిసీజ్ ఉంది మీ దేహంలో, ఆ డిసీజ్ పర్ఫెక్ట్గా మీకు క్యూర్ అయ్యేదంటే 100 వాట్స్ బల్బు లోపల ఉంది. ఈ బంధాలు వేసినప్పుడు 2000 వాట్స్ బల్బు పవర్ వస్తుంది. అది ఏమి ఎనర్జీ తక్కువ ఉంది అది మల్టిప్లికేషన్ అయ్యి లోపల ఉండే మైనస్ ప్లస్ అవుతుంది. అంత బెనిఫిట్ ఉంది. ఈ ఆజ్ఞ బంధ ఈ రెండు ఐబ్రో ఉంది చూడండి, దానికి మధ్యంగా ఉండే జాగము ఆజ్ఞ చక్రం. ఈశ్వర మూడే కళ్ళు అట్లా చెప్తారు. థర్డ్ ఐ ఈ జాగం ఆగ్నేయ చక్రం. ఈ ఆజ్ఞ బంధ యాడ వేసేదంటే ఇంకొక వీడియో నేను మీకు ఇచ్చిండాను, దాంట్లో నేను చెప్పిండాను చూడండి. ఆగ్నేయ, సోమ, గురు, సహస్రార. మీరు రెండు కళ్ళు పైకి తీసుకొని సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఈ సోమ చక్రం ఉంది చూడండి, దానికి దగ్గర మీరు చూడాలా, కళ్ళు క్లోజ్ చేసుకోవాలా. లిఫ్ట్ యువర్ ఐబాల్ అప్వర్డ్ అండ్ సీ ది సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్, క్లోజ్ ద ఐ. ఇది ఒక పొజిషన్. ఇంకొక పొజిషన్ ఇది ఎట్లంటే, మీ కళ్ళు పైకపోతుంది చూడండి, అప్పుడు సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తాము, ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఇది టచ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ టచ్ అవుతుంది, ఎలక్ట్రిక్ వైర్ కరెంటు టచ్ అవుతుంది ఇట్లా పైకి చేసినప్పుడు. హిప్నాసిస్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టైం మీరు ఆల్ఫా స్టేట్కి పోయేదంటే హిప్నాసిస్లో మీరు యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ ఐబాల్ అప్వర్డ్. చూడండి, అంతా పతంజలి యోగా ముని ఏమి ఇచ్చిండారు దాన్ని ఆయన తీసుకొని పోయి వేరే పేరు చెప్పి ఏమేమో చెప్పి వాపస్ ఇస్తారు మాకు, పర్వాలేదు. ఇది మీకు సైకిక్ పవర్స్ ఇస్తుంది ఒకటి. ఇంకొకటి కుండలిని క్రియాయోగం చేసేటప్పుడు
ఈ కింద ఉండే ఎనర్జీ మీకు పైకి సుషుమ్న నాడి అని చెప్తారు చూడండి, దాంట్లో లోపల వస్తుంది. ఏమైనా ఈడ స్టక్ అయితే దానికి పైకి లోపల పంపించేదానికి ఈ బంధం హెల్ప్ అవుతుంది. ఒకటి సైకిక్ స్పిరిచువల్ పవర్స్ జాస్తి అవుతుంది. కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ జాస్తి అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ సింక్రనైజేషన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. థాట్స్ ఇంట్యూషన్ అవుతుంది. చూడండి ఎంత బెనిఫిట్ ఉంది ఆజ్ఞా బంధ. కుండలిని అవేకనింగ్ అని చెప్తారు చూడండి, అది వేగన జరుగుతుంది ఈ బంధం వేసినప్పుడు. ఓకే, ఇది ఎట్లా వేసేది అంటే ఫస్ట్ పొజిషన్ యూ హ్యావ్ టు సీ ద సెంటర్ పోర్షన్ ఆఫ్ ది ఫోర్ హెడ్. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఈ ఎండ్ ఉంది చూడండి, ది ఎండ్ పోర్షన్ లోపల పైగా ఉండే జాగంలో ఒక సాఫ్ట్ ఏరియా ఉంది. నిండా లోపల పోతే కేచరి ముద్ర అవుతుంది. కేచరి ముద్ర వద్దు. కేచరి ముద్ర జీవబంధ, దానికి మధ్యంగా ఒక పోర్షన్ ఉంది. ఈడ పెట్టితే హార్డ్ ఉంది, ఇది హార్డ్. చూడండి నిదానంగా లోపల తీసుకోపండి. ఈడ సాఫ్ట్ ఉంది. ఇంకా లోపల పోతే కేచరి ముద్ర అవుతుంది. కేచరి ముద్ర వద్దు. ఇన్ బిట్వీన్ కేచరి ముద్ర అండ్ జీవ ముద్ర ఈస్ దిస్ ఆజ్ఞ బంధ ముద్ర. ఇది వేసుకొని కళ్ళు మూసుకొని మీరు స్ట్రైట్గా కూర్చోవాలి. మీ స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండవాలా. వజ్రాసనం, పద్మాసనం లేకపోతే సుఖాసనం వేసుకోండి. బాగా ఉండే క్లీన్గా ఉండే జాగా కూర్చొని ప్రాణాయామం చేయండి. అట్లంటే నార్మల్గా బ్రీతింగ్ చేయండి. లోపల పోతుంది బయట వస్తుంది, లోపల పోతుంది బయట వస్తుంది. దాన్ని ఏమి చేయొద్దండి. మామూలుగా భగవంతుడు ఏమి ఇచ్చిండాడు శ్వాసం అది అవుతా ఉంటుంది. తర్వాత మీ కాన్సన్ట్రేషన్ ఈడ ఈ సోమచక్రాన్ని ఏం చెప్తాము ఆడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. 20 minutes 20 to 30 minutes చేస్తే మీకు నేనేమేమి చెప్పిండానో అంత ఉపయోగం వస్తుంది. చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. నమస్తే.